సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా విశాఖపట్నంలో కనకయ్య, సుందరమ్మ అనే దంపతులు జీవిస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. వారి కొడుకు పేరు రఘు. రఘు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఒకరోజు రఘు వాళ్ళ అమ్మతో, అమ్మ, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను బయలుదేరతాను అంటాడు. అప్పుడు సుందరమ్మ కాలు నొప్పితో బాధపడుతూ లంచ్ బాక్స్ తీసుకొచ్చి కొడుక్కి ఇస్తుంది. అప్పుడు రఘు, అమ్మ, నీకెందుకు ఈ శ్రమంతా? నీకెన్నిసార్లు చెప్పాను పని మనిషిని పెట్టుకోమని? చూడు, కాలు నొప్పితో ఇప్పుడెంత ఇబ్బంది పడుతున్నావో అంటాడు. అప్పుడు సుందరమ్మ, దానిదే ముందిరా, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుంది. అయినా నేనెప్పుడూ చెయ్యని పనులా ఇవి. ముందు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు అంటుంది. ఇక సుందరమ్మ వాళ్ళ అపార్ట్మెంట్లో రోజు తనతోటి వయసున్న ఆడవాళ్ళందరూ కలిసి ఒకచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారనమాట. సుందరమ్మ కూడా వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. ఒకరోజు సుందరమ్మ తన పనులన్నీ చక్కబెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళంతా, ఏంటి సుందరమ్మ, ఇవాళేంటి ఇంత లేట్ అయింది అంటారు. అప్పుడు సుందరమ్మ కాలు నొప్పితో పనులు నెమ్మదిగా చేసుకునేటప్పటికి ఇదిగో ఈ టైం అయింది అంటుంది. అప్పుడు వాళ్ళు, మీ కొడుక్కి పెళ్లి చేసేయొచ్చు కదా అని అంటారు. దానికి సుందరమ్మ, మీకైతే బాగా చదువుకుని జాబ్ చేసే కోడళ్ళు దొరికారు, మా అబ్బాయికి కూడా బాగా చదువుకుని ఉద్యోగం చేసే పట్నం అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి అంటుంది. అప్పుడు వాళ్ళందరూ, ఏంటి అమ్మ బాబోయ్, బాగా చదువుకుని ఉద్యోగం చేసే పట్నం అమ్మాయా అని అందరూ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబడతారు. అప్పుడు సుందరమ్మ, అదేంటి అందరూ ఒకేసారి అలా నోరెళ్ళబెట్టారు? మీకేనా పట్నం కోడళ్ళు? నాకు కూడా అలాంటి కోడళ్ళు రావద్దా అంటుంది సుందరమ్మ. దానికి వాళ్ళు, అదేం లేదు సుందరమ్మ, మేం తెచ్చుకుని పడుతున్న బాధలు తెలిసి తెలిసి నీకు కూడా ఎందుకు అని ఒక్కొక్కళ్ళు తమ పట్నం కోడళ్ల వల్ల తాము పడుతున్న బాధల గురించి చెప్తారు. అప్పుడు సుందరమ్మ, అదేంటి అలా అంటున్నారు అంటుంది. దానికి వాళ్ళు, ఏముంది, పొద్దెక్కేదాకా లేవరు, లేచాక ఆఫీస్కి టైం అయిపోతుందంటూ ఉరుకులు పరుగులు, పిల్లల్ని చూసుకునే బాధ్యత, ఇంటెడు చాకిరి మా నెత్తిన వేసి వెళ్ళిపోతున్నారు. సాయంత్రం రాగానే ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. అందుకే మీ అబ్బాయికి పల్లెటూరులో పెద్దగా చదువుకొని ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేసేయి, అంతా నువ్వు చెప్పినట్లు వింటుంది అంటారు. ఆ మాటలకు సుందరమ్మ ఆలోచనలో పడుతుంది. అలా సుందరమ్మ పల్లెటూరు నుండి తమకు తెలిసిన అమ్మాయిని చూసి తన కొడుక్కిచ్చి వివాహం జరిపిస్తుంది. కొత్త కోడలు సౌమ్య ఇంటికొస్తుంది. వచ్చిన రోజు నుండి కూడా సౌమ్య ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చక్కబెడుతుంది. అత్తగారికి, మామగారికి, భర్తకు సకల సేవలు చేస్తుంది. దీంతో అత్తగారికి ఇంట్లో ఒక్క పని కూడా చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒకరోజు సుందరమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అపార్ట్మెంట్లో కలుస్తారు. వాళ్ళంతా, ఏంటి సుందరమ్మ, అందరూ మీ కోడలు గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పుడు సుందరమ్మ గర్వంగా, అవునవును, మీ అందరూ ఒకసారి మా ఇంటికి వచ్చి మా కోడలి పనితనం చూడండి అంటుంది. ఇక మరుసటి రోజు సుందరమ్మ ఫ్రెండ్స్ అంతా సుందరమ్మ ఇంటికి వస్తారు. అప్పుడు సుందరమ్మ కోడలితో, అమ్మాయి సౌమ్య, మా ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా, అదే చేత్తో కొంచెం కాఫీ కూడా తీసుకురమ్మా అంటుంది. అప్పుడు సౌమ్య, సరే అత్తయ్య అంటూ మంచినీళ్ళు, కాఫీ తెచ్చి వాళ్ళందరికీ ఇస్తుంది. ఇంతలో మళ్ళీ సుందరమ్మ, అమ్మాయి సౌమ్య, తినడానికి మంచి టిఫిన్ చేసి తీసుకురమ్మా అంటుంది. అప్పుడే సౌమ్య డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి బయటికి వస్తుంది. అత్తయ్య, ఈరోజు అపార్ట్మెంట్లో బర్త్డే పార్టీ ఉంది, ఈవినింగ్ పార్టీకి పిలిచారు, అందుకే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తానత్తయ్య అంటుంది. ఇప్పుడు ఈ పనులన్నీ చేయడానికి టైం సరిపోదు, మీరేం అనుకోకండి అత్తయ్య అని సౌమ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సౌమ్యలో వచ్చిన ఆ మార్పును చూసి సుందరమ్మ ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా, ఏంటి సుందరమ్మ, మీ కోడలేంటి ఇలా మాట్లాడుతుంది? దానికి సుందరమ్మ,
అదే నాకు అర్థం కావడం లేదు. వచ్చిన కొద్ది రోజులకే పట్నం అలవాట్లు అలవర్చుకున్నట్లుగా ఉంది. డ్రెస్సులు, బ్యూటీ పార్లర్లు అంటుంది సుందరమ్మ. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్సు, సుందరమ్మ, మీ కోడలు కూడా మా కోడళ్ళలాగానే తయారైనట్లుంది అంటారు. అప్పుడు అందులో ఒక ఆవిడ, అవును, ఇప్పుడు కోడళ్ళు ఎలా ఉన్నారంటే, మొన్న పక్కింటావిడ వాళ్ళ కోడలు బయటికి వెళ్తుంటే, అమ్మా కొంచెం కాఫీ ఇచ్చి వెళ్తావా అని అడిగిందట. అప్పుడు కోడలు కాఫీ పొడి బదులు కారప్పొడి కలిపి ఇచ్చిందట. అక్కడితో సరిపోక వాళ్ళ ఆయనకు తల్లి మీద లేనిపోనివి చెప్పి వృద్ధాశ్రమంలో చేర్పించిందట అంటుంది. ఇలా ఉందమ్మా ఇప్పటి కోడళ్ల తీరు. మనం జాగ్రత్తగా ఉండటం మంచిది అంటారు. అప్పుడు సుందరమ్మ తనలో తాను, అమ్మో, ఇవన్నీ వింటుంటే రేపు నా పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. రేపటి నుండి నా పనులు నేను చేసుకుంటే మంచిది అని అనుకుని ఆ మరుసటి రోజు నుండి సుందరమ్మ తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. అత్తగారిలో వచ్చిన ఈ మార్పును చూసి సౌమ్య, ఏమైంది అత్తయ్యకి, ఎందుకిలా ప్రవర్తిస్తుంది అనుకుంటుంది. మళ్ళీ ఒకరోజు సుందరమ్మ ఫ్రెండ్సు ఇంటికి వస్తారు. అప్పుడు సుందరమ్మ, అమ్మా సౌమ్య, మా ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం టీ తీసుకురామ్మా అనబోయి, వద్దులేమ్మా, నేనే పెట్టుకుని తెచ్చుకుంటాలే అని లేవబోతుంటే సౌమ్య అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అత్తయ్య, నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదు. నాకు చెప్తే నేనే తెస్తానుగా అంటుంది. అప్పుడు ఆ ఫ్రెండ్స్లో ఒక ఆవిడ, అది కాదమ్మాయి, మేము పట్నం కోడళ్ళని తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నాం. పోనీ సుందరమ్మ నిన్ను పల్లెటూరు నుండి తెచ్చుకుంది కదా, ఆమెకైనా ఇబ్బందులు తప్పుతాయేమోనని అనుకుంటే నువ్వు కూడా మా కోడళ్ళలాగానే ప్రవర్తిస్తున్నావు అంటుంది. అప్పుడు సౌమ్య, ఏదో నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళినంత మాత్రాన ఇంట్లో పని చేయకుండా ఉండను కదా పిన్నిగారు. ప్రతి అమ్మాయి పార్లర్కు వెళ్ళడం అంటే ఈ రోజుల్లో సహజం అంటుంది. అప్పుడు ఇంకొక ఆవిడ, అది కాదమ్మా, మా కోడళ్ళేమో జాబ్ చేస్తున్నాము, చదువుకున్నాము అని మమ్మల్ని పక్కన పెట్టేశారు. ఏ పని చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారు, మా మాట వినరు. అలాగని మీ అత్తగారు ఏరికోరి నిన్ను పల్లెటూరు నుండి తెచ్చుకున్నారు. కానీ నువ్వు కూడా మా కోడళ్ళలాగానే తయారయ్యావుగా అంటుందన్నమాట. అప్పుడు సౌమ్య, అది కాదు పిన్నిగారు, కాలాన్ని బట్టి మీరు మారుతూ ఉండాలి. పట్నంలో జాబ్ చేస్తున్న ప్రతి అమ్మాయి ఇలాగే ప్రవర్తిస్తుందని అనుకోకండి. ఎవరో ఒకరిద్దరుంటారు సంసారం పట్ల బాధ్యత లేకుండా. అలా అని కోడళ్ళందరూ ఇలానే ఉంటారని తప్పు పట్టడం మంచిది కాదు కదా. జాబ్ చేస్తూ ఫ్యామిలీని చక్కబెట్టుకునే కోడళ్ళు చాలామంది ఉన్నారు. పల్లెటూరు, పట్నం అని తేడా ఏమీ లేదు. బహుశా మా అత్తగారు అనుకుంటున్నారేమో, వేరే వాళ్ళ కోడళ్ళని చూసి మా కోడలు కూడా మారిపోయిందేమోనని. పల్లెటూరు దగ్గర నుండి పట్నం వరకు అందరి చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి. ఫ్యాషన్స్ దగ్గర నుండి, షాపింగ్స్ దగ్గర నుండి ఒకరు నేర్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీరు పల్లెటూరులో ఉన్న అమ్మాయిలు చాలా అణుకువగా ఉంటారని, పట్నం వాళ్ళు మాట వినరని అనుకోవద్దు. ఇక్కడ జాబ్ చేసే అమ్మాయిలకు వాళ్లకుండే ఇబ్బందులు వాళ్లకుంటాయి. అవి కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీకేదైనా కష్టం వచ్చినప్పుడు అత్తగారనే అహంకారం పక్కన పెట్టి వాళ్లతో మీ ఇబ్బందులను చెప్పుకోవాలి. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చెయ్యాలి. అత్తాకోడళ్ల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అత్తయ్య, ఇక నా విషయానికి వస్తే నేనేదో మిమ్మల్ని తక్కువ చెయ్యాలని కాదు. ఆ రోజు సందర్భం అలాంటిది. ఇంటిని చక్కదిద్దుకోవటం నా బాధ్యత. మీరీ విషయంలో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. ఇంతకు ముందు మీరు నాతో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉండండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆ సంసారం బాగుంటుందత్తయ్య అంటుంది. అప్పుడు సుందరమ్మ ఫ్రెండ్స్ అంతా, చిన్నదానివైనా బాగా చెప్పావమ్మా. ఇక నుండి అత్త కోడళ్ళం ఒకరినొకరం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామమ్మా అని సంతోషంగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు పిల్లలు. ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు ఈ కథ ద్వారా మీకు? పిల్లలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి కష్టసుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ ఉంటే గనక ఎటువంటి గొడవలు లేకుండా ఆ కుటుంబం సవ్యంగా సాగుతుంది. అత్తగారినన్న అహంకారమూ పనికిరాదు, కోడలినన్న గర్వమూ పనికిరాదు. అత్తా కోడళ్ళిద్దరూ
తల్లి కూతుళ్ళులాగా కలిసిమెలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇంటి పనులను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ వాళ్లకు తీరిక సమయాల్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే గనక ఆ కుటుంబం ఎంతో సంతోషంగా హాయిగా ఉంటుంది పిల్లలు. అంతేకాకుండా నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు కొన్ని మంచి వాక్యాలు చెప్తాను. అబద్ధాలు ఆడకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.